ఆయనకు మించిన ఆస్తుల కేసులో తెలంగాణ రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు వెంకటరమణకు ఉస్మానియాలో వైద్య పరీక్షలు జరిపారు. జడ్జి నివాసానికి తీసుకుని వెళ్లారు. నిన్న వెంకటరమణ నివాసాల్లో దాదాపు 14 గంటల పాటు ఏసీబీ సోదాలు సాగాయి. తెలంగాణ పునరుత్పాదక ఇంధన సంస్థలో డీజీఎంగా పనిచేశాడు ముత్యం వెంకటరమణ. 2019లోనే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డాడు. అదే రోజు వెంకటరమణ ఇంట్లో సోదాలు చేసి 26 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఈ కేసు విచారణలో కోర్టులో ఉండగా మరోసారి డీఏ కేసులో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఏసీబీ సోదాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 28 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు అధికారులు. బహిరంగ మార్కెట్లో వెంకటరమణ ఆస్తుల విలువ 200 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తన భార్య పేరిట 4 రియల్ ఎస్టేట్ సంస్థల్ని స్థాపించాడు ముత్యం వెంకటరమణ. ముత్యం కన్స్ట్రక్షన్స్, ముత్యం బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ముత్యం ఏఎన్ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, ప్రైడ్ హోమ్స్ పేరిట ఉన్నట్టు గుర్తించారు. ముత్యం వెంకటరమణ ఆడిటర్ ఇంట్లోనూ సోదాలు చేసి కీలక సమాచారాన్ని సేకరించారు ఏసీబీ అధికారులు.